Hey buddy, so వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాయి కుమార్. సో, ఈరోజొచ్చేసి మన జావా స్క్రిప్ట్ కంటిన్యూయేషన్ అనమాట. ఓకే. సో, మన సీరీస్ ఏదైతే ఉందో, సో, దానికి కంటిన్యూషనే చేద్దాము. ఓకే. సో, ఇక్కడొచ్చేసి లైక్ చాలా కన్‌ఫ్యూజింగ్ పార్ట్. చాలా బిగినర్స్ వచ్చేసి ఇక్కడే స్పెసిఫిక్‌గా మనకి అసింక్రనస్ ఆపరేషన్స్ చేసే దగ్గర మనకి ఈవెంట్ లూప్ అనేది ఎలా రన్ అవుతుంది, ఏంటి అని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. సో, నేను నార్మల్‌గా ప్రీవియస్‌లీ వచ్చేసి నేను వేరే ఇన్‌స్టిట్యూట్‌కి అలా టీచింగ్ చేస్తుండే. సో, అక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతది? అసలు ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ ఏంటి? ఎలా అవుతాయని చెప్పేసి చాలా డౌట్స్ అడిగుండే అనమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనము ఈవెంట్ లూప్ గురించే మనము ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. సో, ఇప్పటివరకి మీకు ఏవైతే కన్‌ఫ్యూజన్స్ గాని, క్వెషన్స్ గాని ఉన్నాయో, సో, నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా నేను ఇచ్చేస్తా అనమాట. ఓకే. సో, వీడియో అయితే ఎండ్ వరకి చూడండి. సో, ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతది ఏంటి అనేది నేనైతే మాక్సిమం నేను ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో, ఈవెన్ థో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ సో, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ యువర్ క్వెషన్స్ ఇన్ ద డౌన్ ఇన్ ద కామెంట్ ద్వారా చెప్పండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ. ఓకే. అదర్‌వైజ్ నాకు నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా గానీ నేను పర్సనల్‌గా కూడా కనెక్ట్ అయ్యి మీకు క్లియర్ చేస్తాననమాట. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు ఐ విల్ క్లియర్ యువర్ క్వెషన్స్ యాస్ వెల్. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసింక్రనస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, మనకి 2 టైప్స్ ఆఫ్ అసింక్రనస్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి కాల్ బ్యాక్ బేస్డ్ అసింక్రనస్ ఆపరేషన్స్ ప్లస్ ప్రామిస్ బేస్డ్ అనమాట. ఓకే. సో, ఇవన్నీ వచ్చేసి మనకి అసింక్రనస్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వాలి కాబట్టి, సో, మనకి ఈవెంట్ లూప్‌లోకెళ్తాయి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎందుకెళ్ళాలి? అసలు మీనింగ్ ఏంటి? ఎందుకు అంటే ఓకే. సో, విల్ గో టు ద కోడ్ పార్ట్. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ కింద మనకి ఇది ప్రీవియస్‌లీ ఏసిన ఒక అదిలే గాని. సో, ఇక్కడ మనం జూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ సో, మనకి జావా స్క్రిప్ట్ అనేది ఏంటి అంటే ఓకే. సో, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. ఓకే. సో, విచ్ మీన్స్ ఏంటి అంటే దీని మీనింగ్ ఓకే. సో, ఇది వన్ టాస్క్‌ని ఓకే. సో, వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్ పెర్ఫార్మ్ చేస్తదనమాట. ఓకే. సో, ఇదేం చేస్తదంటే ఇట్ పెర్ఫార్మ్స్ ఓకే. ఇక్కడ ఓకే. ఇది మిస్టేక్ అయిపోయినట్టుంది. సో, ఇదేం చేస్తదంటే ఓకే. సో, వన్ టాస్క్‌ని ఎట్ ఎ టైమ్ పెర్ఫార్మ్ చేస్తదనమాట. ఓకే. లెట్ మీ రిమూవ్ థిస్ 1 మినిట్. ఓకే. సో, ఇక్కడొచ్చి మనం చూసుకున్నట్లయితే సో, ఇట్ పెర్ఫార్మ్స్ వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్. అంటే దాని మీనింగ్ అదనమాట. అంటే బై డిఫాల్ట్‌గా జావా స్క్రిప్ట్ అనేది ఒక టాస్క్ చేసిన తర్వాతనే మనకి నెక్స్ట్ టాస్క్‌కి ఎళ్తుందనమాట. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మనకి సింక్రనస్ వర్సెస్ అసింక్రనస్ ఆపరేషన్స్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి చేశా అనమాట వీడియో. ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి ఇన్ కేస్ మీరు చూడకపోతే. సో, అక్కడ ఏంటి అంటే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనకి జావా స్క్రిప్ట్‌లో కోడ్ అనేది వన్ లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్ ప్రింట్ అవుతుందని చెప్పేసి. రైట్. సో, ఇక్కడ అదే అనమాట. దాని మీనింగ్ ఏంటి అంటే సింగిల్ థ్రెడెడ్ కాబట్టి సో, జావా స్క్రిప్ట్ అనేది ఒక టాస్క్ చేసిన తర్వాతనే ఇంకొక టాస్క్ అనేది చేస్తది. విచ్ మీన్స్ అంటే ఒక లైన్ ప్రింట్ అంటే ఒక లైన్‌ని ప్రింట్ అంటే ఎగ్జిక్యూట్ అనమాట. ఓకే. సో, ఇలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే మనకి నెక్స్ట్ లైన్‌లోకి ఎళ్తుందనమాట. ఓకే. సో, దానివల్ల మనకేమవుతది అంటే, సో, మనకి చాలా లైన్స్ ఆఫ్ కోడ్ అనుకోండి. సో, ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్. ఓకే. ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ది కోడ్. ఓకే. ఎగ్జిక్యూట్ ది కోడ్ అనమాట. సో, దానివల్ల ఏమవుతది అంటే, సో, మనకి చాలా సేపు వెయిట్ చేయాలి. ఏదన్నా ఆపరేషన్ రన్ అవ్వాలి లేదా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనము చాలా సేపు వెయిట్ చేయాల్సుంటుందనమాట. సో, దానికంటే బెటర్‌గా ఏంటి అంటే, మనకి ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయనమాట. అంటే మనం దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ అనేవి ఎలా అంటే, మనకి మల్టిపుల్ ఆపరేషన్స్‌ని ఎట్ ఎ టైమ్ మనము బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయొచ్చు. ఓకే. ఈవెన్ దో జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ అయినా గానీ, సో, మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లో ఓకే. సో, మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లో కాల్ స్టాక్, ఈవెంట్ లూప్ అని చెప్పేసి ఉంటాయి.
సో, ఈవెంట్ లూప్ వల్ల మనము ఈవెన్ ఇవి సింగిల్ థ్రెడెడ్ అయినా గానీ మనం మల్టిపుల్ ఆపరేషన్స్‌ని మనం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ జేయొచ్చనమాట. ఓకే. సో, అది దేనివల్ల అంటే మనకి బికాస్ ఆఫ్ ఈవెంట్ లూప్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈవెంట్ లూప్ గురించి ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నా. ఓకే. సో, జస్ట్ గివ్ మీ 1 మినిట్ ప్లీజ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెంట్ లూప్. మనకి ఇంటర్నల్‌గా ఈవెంట్ లూప్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేనిక్కడ డయాగ్రామ్ ఏస్తున్నా ఒకసారి చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి అంటే కాల్ స్టాక్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి కాల్ స్టాక్. ఓకే. సో, ఇది కాల్ స్టాక్ అనమాట. ఓకే. సో, దీని పక్కనే మనకి వెబ్ ఏపీఎస్ అని జెప్పేసి ఉంటాయి. ఓకే. సో, దీని పక్కనే మనకి సో, సమ్‌హౌ ఇలా ఏసేసుకొని ఓకే. ఇక్కడ మనకి వెబ్ ఏపీఎస్. వెబ్ ఏపీఎస్ అంటే ఏంటి అంటే, సో, మనకి నార్మల్‌గా ఫెచ్ అని మనకి ఫెచ్ అని ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది గదా! అది టైమర్స్ రైట్. సో, మనకి నార్మల్‌గా నావిగేషన్ అని జెప్పేసి ఇంటర్నల్‌గా మనకి ఉండే నావిగేటర్ అని జెప్పేసి ఉంటుందనమాట. ఓకే. నావిగేటర్. ఇంటర్నల్ డామ్ ఎలిమెంట్స్ అనమాట. డామ్ ఆపరేషన్స్ సింపుల్‌గా చెప్పాలి అంటే. ఓకే. సమ్ డామ్ ఉంటాయి గదా! అవి అన్నమాట. ఇవన్నీ కమ్స్ అండర్ వెబ్ ఏపీఎస్. ఓకే. సో, అంటే జావా బ్రౌజర్ రిలేటెడ్ మెథడ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? సో, ఇలా దీని కిందనే మనకి ఇంటర్నల్‌గా ఏముంటుంది అంటే మనకి మైక్రో టాస్క్. ఓకే. సో, ఇదొచ్చేసి ఏంటి అంటే సో, ఇక్కడ మనకేంటి అంటే దీన్ని మైక్రో టాస్క్ క్యూ అని జెప్పేసి సారీ టాస్క్ క్యూ అని జెప్పేసి అంటారిక్కడ. మైక్రో టాస్క్ క్యూ దాని కింద ఉంటుంది. ఓకే. సో, దీన్ని టాస్క్ క్యూ అని జెప్పేసి అంటారనమాట. ఓకే. సో, దీని కిందనే మనకి ఇంకొకటి ఏంటి అంటే సో, మనకి మైక్రో టాస్క్ క్యూ అని జెప్పేసి ఉంటుందనమాట దీని కింద. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆహ్, మైక్రో టాస్క్ క్యూ. ఓకే. సో, ఇవన్నిటికి పక్కన మనకుండేది ఏంటి అంటే, ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఈవెంట్ లూప్ అని జెప్పేసి ఇక్కడ రన్ అవుతదనమాట. ఓకే. సో, ఇదొచ్చేసి ఈవెంట్ లూప్. ఓకే. సో, ఇక్కడ మనము ఇలా రాస్తున్నా. సో, ఈవెంట్ సో, లూప్ అనమాట ఇది. ఓకే. సో, ఈవెంట్ లూప్ అనేది మనకి రన్ అవుతూనే చెక్ చేస్తూనే ఉంటుంది. సో, ఈవెంట్ లూప్ మనం ప్రతి దాని గురించి ఇక్కడ చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఓకే. సో, ఇక్కడ నేను ఏం జేస్తానంటే, సో, దీన్ని నేను ఎక్స్‌పాండ్ జేస్తున్నా. ఇక్కడే కోడ్ ఎగ్జాంపుల్ రాస్తా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇక్కడ ఇక్కడ నీకు నార్మల్‌గా కోడు ఈ సైడ్‌కి రాస్తా అనమాట. ఓకే. సో, ఇప్పుడు సో, ఎగ్జాంపుల్ కోడ్. ఓకే. సో, ఇలా ఉంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతాదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా మాన్యువల్‌గా అంటే డిఫాల్ట్‌గా రాసే కోడ్ ఉంటుంది గదా! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సోల్ డాట్ లాగ్ లేదా ఒక నేమ్ అని జెప్పి రాస్తున్నా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉండనివ్వండి. లేదు అంటే ఇక్కడ సరే. ఇలా ఒక వేరియబుల్ తీసుకుందాము. కాన్స్ట్ సో, నాకు దగ్గర ఒక నేమ్ ఉందన్నమాట. ఓకే. సో, నేమ్ వచ్చేసి ఓకే. సో, ద టెకీ అని చెప్పేసి ఉందనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ నేమ్‌ని ప్రింట్ చేయాలి. సో, మనము కన్సోల్ ఏమని చేస్తాము కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి రాసి, నేమ్ అని చెప్పి రాసి ఇలా రాస్తాము. ఓకే. సో, ఇలా రాయడం ద్వారా ఏమవుతది ఇంటర్నల్‌గా అంటే, సో, ఇలా రాసిన కోడ్ ఓకే. సో, ఇప్పుడు నేను ఇది తీసేసుకొని చూస్తున్నా. ఓకే. సో, ఈ కోడ్ అనేది నేను దీన్ని ఇలా సైడ్‌కి మూవ్ చేస్తున్నాననమాట. లేదా ఓకే. ఓకే. 1 మినిట్. ఓకే. సో, ఇలా ఉండనివ్వండి. ఇది అసలు ఎళ్ళట్లే ఎటు గూడా. ఓకే. సో, ఇలా సైడ్‌కి ఇక్కడే ఉండనివ్వండి. ఓకే. సో, ఇప్పుడు ఈ కోడ్ అనేది ఏదైతే ఉందో ఓకే. సో, ఈ కోడ్ అనేది మనకి సింక్రనస్ ఆపరేషన్ గాబట్టి సో, ఏమవుతదంటే మనకి కాల్ స్టాక్‌లో రిజిస్టర్ అవుతదనమాట ఇది. ఓకే. సో, మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే సో, ఈ కాల్ స్టాక్‌లోకి ఎళ్ళిపోతది. కాల్ స్టాక్ అనేది ఏంటి అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది కోడ్. ఓకే. సో, కాల్ స్టాక్ అనేది ఏంటి అంటే ఇక్కడ సో, మనకి దీన్ని ఎలా రాద్దాము అంటే సో, ఇక్కడ ఓకే. ఇక్కడ రాద్దాం. ఓకేనా? సో, ఆర్ లేదు అంటే 1 మినిట్. ఆహ్, ఓకే. 1 మినిట్. సో, ఇక్కడ ఇలా రాసేసి ఓకే. ఇక్కడ ఇలా రాద్దాము. ఓకే. ఓకే. సారీ. సో, ఇక్కడ ఏంటి అంటే సో, కాల్ స్టాక్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది కోడ్. అదనమాట. ఓకే. సో, కాల్ స్టాక్ అనేది మనకి ఆల్‌వేస్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏదైతే ఈ లైక్ ఈ
ఇది రాసామో మనకి ఈ టెకీ అని ఏదైతే రాసామో ఇది మనం కన్సోల్ లాగిన్ చేయడం ద్వారా సో ఇదేమవుతదంటే మనకి ఇక్కడ రిజిస్టర్ అయిపోద్దనమాట. ఓకే. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అంటే కాల్ స్టాక్‌లోకి పుష్ అవుతది. ఓకే. సో మనకి ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతదో సో ఈ కాల్ స్టాక్‌లోకి పుష్ అయిపోయి సో ఇది ప్రింట్ అయిపోద్దనమాట. అంటే మనకి అవుట్‌పుట్ కింద ఏమొస్తది అంటే సో మనకి నేమ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ నేను అవుట్‌పుట్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాననమాట. ఓకే. సో సరే ఇక్కడే సో, ఇదొక అవుట్‌పుట్ బాక్స్ అనుకోండి మనకి. సో, ఇక్కడ ఏం చేద్దాము అంటే, దీని మీద అవుట్‌పుట్ అని చెప్పి ఇలా రాస్తున్నా. ఓకే. సో, ఈ అవుట్‌పుట్ అనేది ఏంటి అంటే, మనకి ఈ కాల్ స్టాక్‌లోకి ఇదెళ్ళిపోయి ఇక్కడ ఓకే. ఇది ఏమవుతదంటే, ఇక్కడ కన్సోల్ లాగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేస్తదనమాట. ఓకే. సో, దీన్ని మనము ఈ కన్సోల్ లాగ్ అనేది ఇందులో పడిపోద్దనమాట. ఓకే. సో, ఏంటి నేము. ఓకే. నేమ్ అనేదేంటి సాయి కుమార్. సో, కాబట్టి కన్సోల్ లాగ్ అనేది ప్రింట్ అయిపోయి మనకి ఇక్కడ అవుట్‌పుట్ కింద ఏమొస్తది అంటే సారీ నేమ్ వచ్చేసి సాయి కుమార్ కాదు. సారీ. ద టెకీ ఓకే. నా పేరులో వచ్చేసిందది. ఓకే. ఐయామ్ సో సారీ. సో, ఇక్కడ వచ్చేసి ద టెకీ అని చెప్పేసి మనకి ప్రింట్ అయిపోద్దనమాట అవుట్‌పుట్ కింద. ఓకే. సో, ఇలా మనకి ఒక సింక్రనస్ ఆపరేషన్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఆహ్, ఈ అసింక్రనస్ ఆపరేషన్ ఓకే. ఈ అసింక్రనస్ ఆపరేషన్స్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ సో, మనకొచ్చేసి 2 టైప్స్ అన్నమాట. ఒకటి కాల్ బ్యాక్ బేస్డ్, ఇంకొకటి ప్రామిస్ బేస్డ్. అంటే మనకి కాల్ బ్యాక్స్ ఉంటాయి. కాల్ బ్యాక్స్ అనేవి ఎక్కడ వర్క్ అవుతాయి? మనకి సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ ఔట్ అవి ఉంటాయి కదా! టైమర్స్‌కి. లేదు అంటే సో, మనం సమ్ డామ్ మానిప్యులేషన్స్ చేసేటప్పుడు గూడా కొన్నిటికి మనం ఇంకా డామ్ మానిప్యులేషన్స్ చేయలేదు ఇప్పటి వరకి సిరీస్ వరకి. సో, మనం ఫర్దర్‌గా డామ్ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దామనమాట. బట్ స్టిల్ ఇఫ్ యూ హావ్ ఎన్ ఐడియా ఇట్స్ ఓకే. అదర్‌వైజ్ ఇట్స్ ఓకే. నో నీడ్ టు వరీ. సో, మనం మళ్ళీ డామ్ మానిప్యులేషన్స్ మీద కూడా మనం డిస్కస్ చేస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే ఈ టాస్క్ క్యూ ఉన్నాయో అంటే అవి వచ్చేసి ఏంటి అంటే కాల్ బ్యాక్ బేస్డ్ ఆహ్, ఈ ఆపరేషన్స్ అన్నమాట. ఓకే. సో, మనకి కాల్ బ్యాక్ బేస్ ఆపరేషన్స్ అన్నీ వచ్చేసి మనకి ఈ టాస్క్ క్యూలో పడతాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఈ మైక్రో టాస్క్ క్యూ అనేది దేనికి అంటే ప్రామిస్ బేస్డ్ కాల్ బ్యాక్స్ అదే ప్రామిస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో, అవి వచ్చేసి మనకి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం చేద్దాము అంటే ఓకే. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే సెట్ టైమ్ ఔట్ అని చెప్పి నేను ఆ టైమర్‌ని రాస్తున్నా. ఓకే. సో, ఈ టైమర్ అనేది మనకి రన్ అవుతది గదా! సో, ఇలా రన్ అయిపోయి మనం ఏం చేస్తాము అంటే ఓకే. 1 మినిట్. సో, ఇక్కడొచ్చేసి ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనము సారీ 1 మినిట్. సో, ఇక్కడొచ్చేసి మనము కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి టైమర్ అని చెప్పేసి ఇక్కడ ఓకే. సో, ఇక్కడొచ్చేసి టైమర్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో, ఇది ప్రింట్ అయిపోద్ది. ఇదేమవుద్ది అంటే సో, మనం సమ్ మిల్లీ సెకండ్స్ ఇద్దాము. ఓకే. సో, సమ్ మిల్లీ సెకండ్స్ అంటే నేను 1 సెకండ్ ఇచ్చేసా అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇదేమవుతది అంటే సో, ఈ కాల్ బ్యాక్ అనేది సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 మినిట్. సో, ఇక్కడ ఏంటి అంటే సెట్ టైమ్ ఔట్ అనేది సో, దీని మీద అంటే ఇది ప్రింట్ అయిపోద్ది. సో, మళ్ళీ ఇది ఏమవుతది అంటే సో, ఏమవుద్ది అంటే దీని మీద అంటే ఇది అయిపోయిన తర్వాత ఓకే. సో, దీని మీద మళ్ళీ రిజిస్టర్ అవుతదనమాట. ఈ కాల్ స్టాక్‌లో మనకి ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ అవుతది. ఈ కన్సోల్ లాగ్ మీద అయిపోయిన తర్వాత. ఓకే. సో, రిజిస్టర్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ ఏమవుద్ది అంటే ఇదెళ్లి ఇక్కడ మీద రిజిస్టర్ అవుద్దనమాట. ఓకే. సో, రిజిస్టర్ అయినప్పుడు మనకి ఇందులో ఉన్న ఈ కాల్ బ్యాక్ అంటే ఏంటి అంటే సో, ఇది అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఈ లైక్ కాల్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇగో ఇదన్నమాట. సో, ఇది మనకి కాల్ బ్యాక్ అనేది ఏమవుద్ది అంటే ఓకే. సో, ఈ కాల్ బ్యాక్ అనేది ఏమవుద్ది అంటే, సో, ఇక్కడ అంటే ఈ సెట్ టైమ్ ఔట్ అనేది మనకి అంటే కాల్ బ్యాక్ ఉంది కాబట్టి, సో, ఈ కాల్ బ్యాక్ అనేది ఏమవుతదంటే ఇక్కడికొస్తదనమాట. అంటే ఈ కాల్ స్టాక్ నుంచి తీసుకెళ్ళి మనకి అది అసింక్రనస్ ఆపరేషన్ కాబట్టి, సో, మనకి వెబ్ ఏపీఎస్‌లో పడుతుంది. ఓకే. సో, ఈ వెబ్ ఏపీఐ అనేది ఏం చేస్తది అంటే, సో, ఈ కాల్ బ్యాక్ క్యూని మనకి అదే ఈ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి, సో, ఇది కాల్ బ్యాక్ బేస్డ్ ఆహ్, అంటే కోడ్ కాబట్టి సో, దాన్ని ఈ కాల్ బ్యాక్‌ని తీసుకొచ్చి ఇక్కడ మనకి అదే టాస్క్ క్యూలో ఏస్తదనమాట. ఓకే. సో, ఈ టాస్క్ క్యూ అనేది మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం ఉంటుంది అంటే ఇందులో 1 మినిట్. ఇక్కడొచ్చేసి ఈ కాల్ బ్యాక్ ఉంటుందనమాట ఇక్కడ. ఓకే.
సో, ఇదేదైతే కాల్ బ్యాక్ ఉందో సో, ఇది కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి మనకి ఈ టైమర్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటదనమాట. ఓకే. ఇది లైక్ ఇదనమాట. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు ఈవెంట్ లూప్ అని ఇక్కడ స్టార్ట్ అవుద్దనమాట. ఓకే. సో, ఈవెంట్ లూప్ అనేది ఏం చేస్తది అంటే ఓకే. సో, ఈవెంట్ లూప్ పని ఏంటి అంటే ఎప్పుడైనా గానీ సో, ఈ లైక్ టాస్క్ క్యూని యాస్ వెల్ యాస్ ది మైక్రో టాస్క్ క్యూని మనకి చెక్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. ఇది ఇందులో ఏమన్నా మనకి ఆపరేషన్స్ ఉన్నాయా? ఇందులో ఉన్నాయా? అని చెప్పి చెక్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ ఈవెంట్ లూప్ యొక్క ఫస్ట్ పని ఏంటి అంటే, సో, ఫస్ట్ మైక్రో టాస్క్ క్యూను చెక్ చేయడం దాని ఫస్ట్ ప్రియారిటీ అనమాట. అంటే ఫస్ట్ ఇది లైక్ ఎప్పుడైనా గానీ, ఈ మైక్రో టాస్క్ క్యూలో ఏమన్నా లైక్ టాస్కులున్నాయా ఎగ్జిక్యూట్ చేయడానికి అని జెప్పేసి మనకి చెక్ చేస్తా ఉంటదనమాట. ఓకే. లైక్ ఇది ఎగ్జిక్యూట్ చేయదు. లైక్ నార్మల్‌గా కాల్ స్టాక్‌కి పంపియడానికి సో, ఈ ఈ మైక్రో టాస్క్ క్యూని యాస్ వెల్ యాస్ ఈ టాస్క్ క్యూని చెక్ చేస్తదనమాట. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి మైక్రో టాస్క్ క్యూలో మనకి ఎంప్టీ ఉన్నాయి. ఓకే. సో, ఇది ఎంప్టీ ఉండడం ద్వారా మనకి అందులో ఏం లైక్ కోడ్ అనేది లేదు. సో, ఇప్పుడు ఓన్లీ కోడొచ్చేసి టాస్క్ క్యూలోనే ఉంది. రైట్. సో, ఇప్పుడు ఏమవుద్ది అంటే సో, లైక్ ఇవన్నీ తీసేస్తున్నా 1 మినిట్. ఓకే. సో, ఇక్కడ ఈ టాస్క్ క్యూలో ఓకే. ఈ టాస్క్ క్యూలో ఏదైతే ఉందో ఇది, ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చెక్ చేస్తది. ఇది ఎంప్టీ ఉంది కాబట్టి సో, ఇందులో ఏం లేదు కాబట్టి సో, ఇది నెక్స్ట్ చెక్ చేసేది ఏంటి అంటే ఈ టాస్క్ క్యూననమాట. ఓకే. సో, ఈ టాస్క్ క్యూని తీసుకెళ్ళి లైక్ ఇందులో నుంచి తీసుకెళ్ళి ఇది లైక్ కాల్ స్టాక్‌లోకి పంపిస్తదనమాట. సో, కాల్ స్టాక్ ఏం చేస్తది? ఈ టైమర్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్‌ని మనకి లైక్ ప్రింట్ చేసేస్తదనమాట ఇది. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే సో, ఫైనల్‌గా ఇక్కడ ఈ అంటే లైక్ ఈ టైమర్ అనేది ఇక్కడ ను లైక్ ఇక్కడ నుంచొచ్చి ఇటు కాల్ స్టాక్ ఈవెంట్ లూప్ అనే కాల్ స్టాక్‌కి పంపిస్తది. కాల్ స్టాక్ అనేది మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతదంటే ఇక్కడ లైక్ మనకి టైమర్ అని చెప్పేసి ప్రింట్ అవుద్దనమాట. ఓకే. సో, టైమర్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి టైమర్ అని చెప్పేసి ప్రింట్ అవుద్ది. ఓకే. సారీ. ఓకే. సో, అదే మనకి నెక్స్ట్ ఇన్ కేస్ ఓకే. ఏదన్నా ప్రామిస్ బేస్డ్ ఉందనుకోండి. ఓకే. సో, ఏదైనా ప్రామిస్ బేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ ఒక ప్రామిస్ ఉందనుకోండి. ఓకే. సో, ప్రామిస్ అనేది నేను ఇక్కడే రిజాల్వ్ చేసేసి ఓకే. సో, డాట్ దెన్ అని చెప్పేసి ఇక్కడ లైక్ మనం ఇలా కాల్ చేయొచ్చనమాట. సో, రెస్పాన్స్ సారీ రెస్పాన్స్ ఆర్ రిజల్ట్ ఓకే. సో, ఇక్కడ లైక్ మనం ఏం చేయొచ్చు అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి సో, సమ్ డేటా ఫెచ్డ్ ఫ్రమ్ ది డీబీ ఓకే. ఎగ్జాంపుల్ కింద అనుకోండి అలా. ఓకే. సో, ఇలా మనకి లైక్ ప్రామిస్ బేస్డ్ ఏదైనా ఉందనుకోండి. సో, ఇప్పుడు ఈ ప్రామిస్ బేస్డ్ ఏమవుతది అంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఓకే. సో, కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ప్రామిస్ ఏదైతే ఉందో ఇదొచ్చేసి ఫస్ట్ కాల్ స్టాక్‌లోకి ఎళ్ళిపోద్ది. సో, ఇది లైక్ ప్రామిస్ బేస్డ్ కాబట్టి సో, ఇది నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఈ మనం ఫెచ్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ వెబ్ ఏపీఎస్‌లోకొస్తదనమాట. ఓకే. సో, వెబ్ ఏపీఎస్‌లోకొచ్చేసి ఇది ఫెచ్ అదే లైక్ ప్రామిసెస్ సంబంధించింది కాబట్టి సో, ఇందులో ఫస్ట్ వెబ్ ఏపీఎస్‌లోకొచ్చి సో, వెబ్ ఏపీఐ అనేది లైక్ ఇది ప్రామిస్ బేస్డ్ కాల్ బ్యాక్ కాబట్టి లైక్ ప్రామిస్ బేస్డ్ ఆపరేషన్ కాబట్టి ఇది తీసుకొచ్చి మైక్రోటాస్క్ క్యూకి అప్పచెప్తదనమాట. ఓకే. సో, మైక్రోటాస్క్ క్యూ అనేది లైక్ ఏం చేస్తది అంటే సో, ఇందులో ఉన్న మనకి ఈ లైక్ అంటే డేటాని ఫెచ్ చేసేసి లైక్ అంటే ఏంటి అంటే సో, ఇక్కడే అంటే లైక్ ఇక్కడ వెబ్ ఏపీఐస్ ఏవైతే మనకి ఈ ప్రామిస్ బేస్డ్ ఏపీఐస్ ఉన్నాయో లైక్ ఏపీఐస్ అంటే లైక్ ఈ కాల్ బ్యాక్స్ ఇవి ఇక్కడ ఏం చేస్తాయంటే ఇంటర్నల్‌గా డీబీ ఆపరేషన్ ఇక్కడే చేసేస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇక్కడ బిఫోర్ అంటే ఇక్కడ మనకి మైక్రో టాస్క్ క్యూకి వచ్చేదానికంటే ముందు ఇక్కడ ప్రామిసెస్ అనేవి మనకి డీబీ ఆపరేషన్స్ చేయాలన్నమాట. అంటే డీబీ నుంచి మనకి డేటాని తీసుకొని రావాలి. ఓకే. సో, తీసుకొని రావడానికి ఇక్కడ మనకి ఈ వెబ్ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెచ్ సో, ఇక్కడే మనకి డేటా ఆపరేషన్ జేసేసి ఓకే. ఆ వచ్చిన ఆపరేషన్‌ని మనకి వచ్చిన డేటాని సో, మనకి లైక్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఎగ్జిక్యూట్ జేయాలి గదా! డేటాని. సో, దాన్ని తీసుకొచ్చి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో సో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రెస్ అని జెప్పి ఈ కన్సోల్ డాట్ లాగ్ డేటా ఫెచ్ ఏదైతే ఉందో సో, అది ఆపరేషన్ జేసేసి ఇక్కడికి తీసుకొస్తదనమాట అది. ఓకే. సో, ఇక్కడ మనకి లైక్ ఈ కాల్ బ్యాక్ అనేది ఇక్కడ వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి డేటా ఫెచ్ అని ఏదైతే ఉందో ఓకే. సో, ఇక్కడ వచ్చేస్తదనమాట.
ఓకే. సో, ఈ రెస్పాన్స్ కూడా ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడ సో, ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది లైక్ మిస్ అయిపోయింది. ఓకేలే. సో, అలా ఉండనివ్వండి. ఓకే. సో, ఇలా మనకి ఈ టాస్క్ అనేది ఇక్కడొచ్చి లైక్ కాల్ బ్యాక్ అనేది ఇక్కడొచ్చి రిజిస్టర్ అవుతదనమాట. ఓకే. సో, రిజిస్టర్ అయిన వెంటనే సో, ఈవెంట్ లూప్ అనేది ఏం చేస్తదంటే ఫస్ట్ దీన్ని చెక్ చేయదు. ఓకే. దీన్ని చెక్ చేస్తా ఉంటదని చెప్పినా గదా! సో, ఇప్పుడిక్కడ మనకి టాస్క్ అనేది ఇక్కడ ఉందన్నమాట. రైట్. సో, ఇదేం చేస్తదంటే ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇచ్చేసి ఈవెంట్ లూప్ అనేది దీనికి ప్రియారిటీ ఇచ్చేసి దీన్ని ఫస్టు లైక్ కాల్ స్టాక్‌లోకి పంపిస్తదనమాట. ఓకే. సో, కాల్ స్టాక్‌లోకి పంపించిన తర్వాత లైక్ ఇది ఎగ్జిక్యూట్ అవుతది. సో, తర్వాత ఇన్ కేస్ ఇలా మనకి 2 ఒకేసారి ఉన్నాయనుకోండి. సో, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, ఇదేమో నేను ప్రీవియస్‌గా ఇది లేనప్పుడు చెప్పినా. అంటే ఇది తీసుకోకుండా ఇది ఎగ్జాంపుల్ చెప్పినా కాబట్టి సో, మనకి టైమర్ అని చెప్పేసి ప్రింట్ అవుతాయని చెప్పిన. బట్ ఇప్పుడు ఇలా ప్రామిస్ అని ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతాయంటే ఫస్ట్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఈ డేటా ఫెచ్‌డ్ ఏదైతే ఉందో ఇదొస్తదనమాట. ఈవెన్ బిఫోర్ టైమర్. ఓకే. సో, ఇక్కడ ఏమవుతది అంటే సో, నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా 1 మినిట్. ఓకే. ఇక్కడ ఇది రాదు. ఇప్పుడు ఏమవుతది అంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మైక్రో టాస్క్ క్యూకి ఇస్తది కాబట్టి సో, ఇక్కడ మనకి డేటా ఫెచ్‌డ్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి టైమర్ అని చెప్పేసి మనకి ఇలా ప్రింట్ అవుతూ వస్తదనమాట. ఓకే. సో, టైమర్ ప్రియారిటీ వచ్చేసి ఇది. అంటే కాల్ బ్యాక్‌కి నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ. ప్రామిస్ బేస్డ్ కాల్ బ్యాక్స్‌కి మనకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తుందనమాట. ఇలా ఈవెంట్ లూప్ అనేది ఫస్ట్ మైక్రో టాస్క్ క్యూనే చెక్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇందులో గనుక మనకి ఏం లేకుంటే అప్పుడు టాస్క్ క్యూని చెక్ చేస్తది. ఇన్ కేస్ ఇందులో కనుక ఏదైనా కాల్ బ్యాక్స్ రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం మనకి దీన్నే చెక్ చేస్తది. దాన్నే కాల్ స్టాక్‌కి పంపించేసి మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతదనమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ యొక్క ఈవెంట్ లూప్ అనేది వర్క్ అవుతదనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఈవెంట్ లూప్ అనేది లైక్ విజువల్ రిప్రజెంటేషన్. సో, మేబీ ఇది లైక్ మీకు ఫర్ ది ఫస్ట్ టైమ్ చూసినట్లయితే బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో, ఒకసారి మీరు లైక్ రీవాచ్ చేయండి పర్లేదు. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్‌స్టాండ్ ది థింగ్స్. ఓకే. సో, లైక్ టైమ్ పడతది. ఇట్స్ ఓకే. నో నీడ్ టు వరీ. ఓకేనా. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్నే ఓకే. ఒకసారి కోడ్ రాసి గూడా చూద్దాం కావాలి అనుకుంటే. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్నే లైక్ ఎగ్జాంపుల్ కింద సో, నేను ఇన్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి చూద్దాం. అంటే లైక్ మనం చూడలేము. యాక్చువల్లీ మనం ఈవెంట్ లూప్‌ని చూడలేమనమాట. ఈ కాల్ స్టాక్, ఇంటర్నల్ ప్రాసెస్ అంతా మనం చూడలేము. కాకపోతే ఈ రకమైన కోడ్ రాసి ఇందాక నేను చెప్పిన కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్ రాసి మనం లైక్ వెరిఫై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన ఒక నేమ్ అని చెప్పి రాసేసుకొని సో, ద టెక్కీ అని చెప్పి రాసేసా. రైట్. సో, ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో, కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి నేమ్. సో, ఇప్పుడు నేమ్‌ని ప్రింట్ చేస్తే యాస్ యూ కెన్ సీ ఇక్కడ మనకి ద టెక్కీ అనేది ప్రింట్ అయిపోయింది. రైట్. అనుకున్నది అనుకున్నట్టుగానే అయిపోయిందనమాట. ఓకే. సో, దీనివల్ల ఏమైందంటే కాల్ స్టాక్‌లోకెళ్ళింది. ఎళ్ళిన తర్వాత మనకి కాల్ స్టాక్ అనేది దీన్ని ఆటోమేటిక్‌గా ప్రింట్ చేసేసింది. ఎందుకంటే సింక్రనస్ ఆపరేషన్ కాబట్టి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా సెట్ టైమౌట్. ఓకే. సో, నేను లైక్ సెట్ టైమౌట్ ఫస్ట్ రాస్తున్నా. సో, మనకి ఎందుకంటే ఇది టాస్క్ క్యూలోకి ఎళ్ళిపోతది కాబట్టి ఇట్స్ ఓకే. తర్వాత ఇది ఎలాగైనా మనకి లాస్ట్‌కి ప్రింట్ అవుతుంది. విచ్ ఈస్ ఫైన్. ఓకే. సో, దీన్ని మనము 1 సెకండ్ చెప్పేసి ఓకే. సో, ఇక్కడొచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి దీన్ని టైమర్ అని చెప్పేసి పెట్టేసా అనమాట. సో, ఇది మనకి సెకండ్ ప్రింట్ అవుతుంది. ఓకే. మనకి ప్రింట్ అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు ఇది లైక్ కాల్ స్టాక్ లేయర్ నుంచి ఎళ్లి అక్కడి నుంచి కాల్ బ్యాక్ ఏదైతే ఉందో వెబ్ ఏపీఐస్‌కెళ్ళి వెబ్ ఏపీఐస్ నుంచి మనకి టాస్క్ క్యూ ఓకే. టాస్క్ క్యూ ఏదైతే ఉందో అక్కడికెళ్ళిందనమాట. ఓకేనా. సో, అక్కడి నుంచి మళ్ళీ ఈవెంట్ లూప్ అనేది చెక్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ మనకి కాల్ స్టాక్ ఎళ్లి ప్రింట్ అయిపోయి మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ కన్సోల్‌లోకి వచ్చేసిందనమాట. ఓకేనా. సో, ఇప్పుడు లైక్ మనమేం చేద్దాము అంటే, సో, ఒక ప్రామిస్‌ని తీసేసుకొని ఓకే. ఆహ్, సారీ 1 మినిట్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం ప్రామిస్‌ని తీసుకొని ఓకే. సో, ప్రామిస్ డాట్ రిజాల్వ్ ఓకే. సో, తర్వాత దెన్ ఓకే. సో, సమ్ రెస్పాన్స్ ఏ ఏం రా రాదులే గానీ ఓకే. సో, మనం లైక్ డైరెక్ట్‌గా కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి మనము డేటా ఫెచ్డ్ అని జెప్పేసి రాసుకుందాం. ఓకే. సో, ఇలా రాసుకోవడం ద్వారా ఇప్పుడు ఏమైంది అంటే ఇదిగో చూసారా? ఇదిగో ఇక్కడే సీ ఏమైంది అంటే సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో, ఇప్పుడు చూడండి నేను ఇందాక చెప్పినట్లు సో, మనం ఒకసారి దాన్ని బ్యాక్ చేద్దాము. ఓకే. సో, ఇందాక రాసుకున్న మన ఈవెంట్ ఏదైతే ఉందో ఇదిగోండి. ఇక్కడ మనం ఇందాక ఏదైతే అవుట్‌పుట్ జూసామో
ఓకే. యాస్ పర్ ది కోడ్ ఓకే. అవుట్‌పుట్ పోయిందిలే. ఓకే. ఇక్కడ పోయినాయి ఇవన్నీ. విచ్ ఈస్ ఫైన్. సో, ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్లు చూడండి మనకి ఏదైతే డేటా ఫెచ్‌డ్ ఉందో ఇక్కడ చూడండి ఈవెన్ థో నేను లాస్ట్‌కి రాసినా గాని సెకండ్ ప్రయారిటీ దీనికే ఇచ్చిందనమాట. సెకండ్ ప్రయారిటీ దీనికే ఇచ్చి మనకి సెకండ్ ప్రింట్ అయిపోయింది. రైట్. సో, ఇక్కడ ఏదైతే టైమర్ ఉందో మనకిక్కడ ఇప్పుడు టాస్క్ అనేది ఓకే. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నా 1 మినిట్. సో, ఇప్పుడు ఈవెంట్ లూప్ అనేది ఇందాక సో, ఇక్కడ ఈవెంట్ లూప్ ఇది ఈవెంట్ లూప్ అనుకోండి. సో, ఇక్కడ మనకి టాస్క్ క్యూ ఓకే. ఇక్కడ మనకి మైక్రో టాస్క్ క్యూ అనేది ఉంది. ఓకే. సో, ఒకసారి రాద్దాం ఇక్కడ. ఓకే. సో, ఇది టాస్క్ క్యూ ఇదొచ్చేసి మైక్రో టాస్క్ క్యూ అన్నమాట. ఓకే. సో, ఇదొచ్చేసి ఈవెంట్ లూప్. ఓకే. సో, దీని పైన మనకి తెలిసిందే. సో, ఇక్కడ కాల్ స్టాక్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసి లైక్ మనకి వెబ్ ఏపీఎస్ అని చెప్పేసి ఉంటాయి కామన్‌గా. సో, ఇక్కడ రాద్దాం ఇంకా. సో, ఇదొచ్చేసి కాల్ స్టాక్ ఓకే. సో, ఇదొచ్చేసి వెబ్ ఏపీఎస్. సమ్ వెబ్ ఏపీఎస్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏమైంది అంటే సో, మనము ఈ కన్సోల్ లాగ్ సో, ఇది సింక్రనస్ ఆపరేషన్ కాబట్టి సో, మనకి డైరెక్ట్‌గా కాల్ స్టాక్ నుంచి లైక్ ఇది ఇది రిజిస్టర్ అయింది. అంటే ఇదొచ్చి ఇక్కడ పడిపోయింది. సో, మనకి అవుట్‌పుట్ కూడా ఆటోమేటిక్‌గా ఫస్టే వచ్చేస్తదనమాట అవుట్‌పుట్ ఈ ఫస్ట్‌ది. ఓకే. సో, నెక్స్ట్ మనము లైక్ ఏవైతే కాల్ బ్యాక్స్ ఉన్నాయో సో, ఇది సెట్ టైమ్ ఔట్ ప్లస్ ఈ ప్రామిస్ బేస్డ్ కాల్ బ్యాక్స్ ఉన్నాయో ఓకే. సో, ఇక్కడ ఈ సెట్ టైమ్ ఔట్ అనేది మనం లైక్ రాయడం ద్వారా ఇదేమైందంటే ఇది ఫస్ట్ వెబ్ ఏపీఎస్‌కెళ్ళిందనమాట. ఓకే. సో, వెబ్ ఏపీఎస్‌కెళ్ళి సో, ఈ వెబ్ ఏపీఎస్ అనేది చెక్ చేసి సో, ఓకే. దీనికి కాల్ బ్యాక్ అంటే కాల్ బ్యాక్ బేస్డ్ ఉంది కాబట్టి సో, ఇదేం చేస్తదంటే ఈ టాస్క్ క్యూకి మూవ్ చేసిందనమాట ఇక్కడికి. ఓకే. సో, టాస్క్ క్యూకి మూవ్ చేసింది కాబట్టి సో, ఇప్పుడు మనకి ఏమవుతదంటే సో, ఇది ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటది. సో, ఇక్కడ మనకి రిజిస్టర్ అయిందనమాట ఈ కాల్ బ్యాక్. ఓకే. సో, మనకి కిందనే ఈ లైక్ ప్రామిస్ బేస్డ్ కాల్ బ్యాక్ గూడా ఉంది గాబట్టి, సో, ఇదేమవుతదంటే మళ్ళీ వెబ్ ఏపీఎస్‌కెళ్ళి సో, ఇక్కడ మనమైతే ప్రెజెంట్ ఏం డేటాబేస్ ఆపరేషన్ అయితే ఏం చేయట్లేదు. ఓకే. విచ్ ఈస్ ఫైన్. మనకి అంటే రియల్ టైమ్‌లో అయితే జేస్తాము. ఓకే. ఇన్ కేస్ మీకు ఫర్దర్ గూడా డేటాబేస్ ఆపరేషన్స్ చేయమన్నా చేస్తాను. విచ్ ఈస్ ఫైన్. బట్ యాస్ ఆఫ్ నౌ ట్రై టు అండర్‌స్టాండ్ థిస్. ఓకే. సో, ఇప్పుడేంటి అంటే ఐయామ్ సో సారీ. సో, ఇక్కడ మనకేమైంది అంటే, సో, ఇక్కడ గూడా మనకి ఈ లైక్ ప్రామిస్ బేస్డ్ మనకి అంటే ఇక్కడ ఫెచ్ అనేది ఉంటుంది గాబట్టి వెబ్ ఏపీఎస్‌లో సో, ఇక్కడికొచ్చేస్తది. సమ్ డీబీ ఆపరేషన్ ఉంటే అది జేసేస్తదనమాట. సో, ఆ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో అదొచ్చి మైక్రో టాస్క్ క్యూలో రిజిస్టర్ అయిందనమాట. ఏది? ఈ ఈ ఈ ఇదనమాట. ఈ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో మైక్రో టాస్క్ క్యూలో రిజిస్టర్ అయింది. సో, ఇక్కడ రిజిస్టర్ అయినప్పుడు ఈ ఈవెంట్ లూప్ యొక్క పనేంటి అంటే ఓకే. సో, ఈవెంట్ లూప్ ఏదైతే ఉందో దీని యొక్క పనేంటి అంటే, ఓకే. ఈ, ఈ లైక్ ఏదైతే 1 మినిట్. సో, ఏదైతే ఈ టాస్క్ అంటే ఈ టాస్క్ క్యూ యాస్ వెల్ యాస్ ఈ మైక్రో టాస్క్ క్యూ ఉందో వీటిని చెక్ చేయడమే అన్నమాట. దీన్ని ప్లస్ దీన్ని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇది. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఇది అన్నమాట. అంటే ఆల్‌వేస్ ఇది ఫస్ట్ చెక్ చేస్తా ఉంటది. ఇందులో ఏమన్నా లైక్ టాస్క్‌లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయా లేదా అని. ఇందులో రిజిస్టర్ అయ్యి ఉన్నాయనుకోండి. సో, ఇది తీసుకెళ్ళి కాల్ స్టాక్ ఇచ్చేస్తది. కాల్ స్టాక్ ఏం చేస్తది ప్రింట్ చేస్తది. అంటే లైక్ ఎగ్జిక్యూట్ చేస్తదన్నమాట. ఓకే. సో, అంటిల్ అన్‌లెస్ ఇది ఎంప్టీ ఉన్నంత వరకి సో, మనకి లైక్ దీనికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తది. సో, తర్వాత ఇందులో రిజిస్టర్ అయిన కాల్ బ్యాక్స్‌కి నెక్స్ట్ ఇది ఎంప్టీ ఉంటే ఇవి ప్రింట్ అవుతాయి. ఇన్ కేస్ ఇది ఎంప్టీ లేకపోతే ఇవే ఫస్ట్ ప్రింట్ అవుతాయి. ఇన్ కేస్ ఇది ఎంప్టీ ఉందనుకోండి. సో, ఇది ప్రింట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ ఏమైంది అంటే సో, మనం ఈవెన్ థో ఈ ప్రామిస్ బేస్డ్ మనము ఈ కాల్ బ్యాక్ రాసినా గాని ఇక్కడ అవుట్‌పుట్ కింద చూస్తే సో, మనకి లాస్ట్‌లో ఉన్నా గాని ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది లాస్ట్‌లో ఉన్నా గాని సారీ ఇది లాస్ట్‌లో ఉన్నా గాని మనకేమైంది అంటే సెకండ్ ప్రింట్ అయిపోయింది. సెకండ్ అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇంటర్నల్‌గా కాల్ స్టాక్ అనేది మైక్రో టాస్క్ క్యూకి ప్రియారిటీ అనేది ఇచ్చిందన్నమాట. సో, నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి అంటే టైమర్. సో, టైమర్ వచ్చేసి టాస్క్ క్యూలో ఉంది. సో, ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి టాస్క్ క్యూ అనేది లైక్ ప్రింట్ అయిందన్నమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈవెన్ థో లైక్ నార్మల్‌గా ఇవైతే ఇలా ప్రింట్ అవుతాయి. అంటే ఇంటర్నల్‌గా ఈవెంట్ లూప్ ఈ కాల్ స్టాక్ అనేది ఇలా వర్క్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న థింగ్స్. ఈవెన్ థో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ చూడండి మనము ఇంకొకటి ఎక్స్‌ట్రా ఏంటి అంటే సో, హలో ద టెకీ అని చెప్పేసి ఇలా రాసేసా. ఓకే. సో, ఈవెన్ థో మనకింకా బయట అంటే లెక్క ఔట్ సైడ్‌లో ఈ 2 కాల్ బ్యాక్స్ కాకుండా ఏదైనా సింక్రనస్ ఆపరేషన్ ఉంటే ఫస్ట్ ఇవే ప్రింట్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి ద టెకీ అండ్ హలో టెకీ, హలో ద టెకీ అని ఏదైతే ఉందో ఇవి ఫస్ట్ ప్రింట్ అవుతాయి. ఈ 2 ద టెకీ అండ్
హలో ద టెక్కీ అని ఫస్ట్ 2 ప్రింట్ అయిన తర్వాతనే మిగతావి ప్రింట్ అవుతాయన్నమాట. డేటా ఫెచ్ అండ్ టైమర్. అంటే చూసారా ఇక్కడ ఈ కోడ్ అనేది ఈ రెండిటి కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ 2 బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. సో, ఏదైతే కోడ్ ఉందో సో, ఇది మనకి కంటిన్యూ‌గా ఎగ్జిక్యూట్ అనేది అవుతూనే ఉన్నదన్నమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ యొక్క ఈవెంట్ లూప్ అనేది లైక్ ఇంటర్నల్‌గా వర్క్ అవుతది. ఓకే. సో, ఐ హోప్ మీరు లైక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ స్టిల్ మీకు అర్థం కాకుంటే మాత్రం లైక్ ఒకసారి రీవాచ్ చేయండి. ఓకే. నో నీడ్ టు వరీ. ఇంకా స్టిల్ ఏదైనా ఇంకా క్వెషన్స్ ఉన్నా లైక్ సారీ మీకేమన్నా తెలుసుకోవాలి అన్నా గాని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఇది జావా స్క్రిప్ట్‌లో మనకి ఇలా వర్క్ అవుతదనమాట. లైక్ మనకి జావా స్క్రిప్ట్‌లో లైక్ అంటే బ్రౌజర్ బేస్డ్ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనకి ఇందులో వెబ్ ఏపీఎస్ అని ఉంటాయి. ఓకే. సో, మనకి నోడ్ జేఎస్‌లో గూడా సేమ్ ఈవెంట్ లూప్ ఉంటుంది. బట్ అక్కడ మనకి నోడ్ ఏపీఎస్ ఉంటాయన్నమాట. లైక్ మనకక్కడ కాల్ స్టాక్ క్యూ అని జెప్పేసి కాల్ బ్యాక్ క్యూ అని జెప్పేసి ఉంటుంది. సో, అది బిట్ డిఫరెంట్. ఇన్ కేస్ మనకి అది గూడా కవర్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ అది ఫర్దర్‌గా మనము చూద్దాము. ఓకేనా? సో, అది లైక్ నోడ్ సీరీస్‌లో ఏమన్నా ట్రై చేస్తే చూద్దామనమాట. ఓకేనా? సో, యాహ్! ఐ హోప్ యూ గెట్ ఇట్. సో, యాహ్! ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా కోడింగ్ నేర్చుకుంటున్నారో సో, వాళ్ళకి నా వీడియోస్‌ని లైక్ షేర్ చేయండి. సో, యాహ్! లైక్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ సమ్ అదర్ కోడింగ్ ట్యుటోరియల్స్ యాస్ వెల్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ యువర్ కామెంట్స్ లైక్ యువర్ ఫీలింగ్స్ ఏదైనా గాని ఇంక మీరక్కడ పెట్టేయండి. ఓకే. నేను చూస్తాను. ఓకే. చూసి దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాననమాట. యాహ్! సో, మీన్‌వైల్ అంటిల్ దెన్ సో, యాహ్! మీన్‌వైల్ ఏదైనా ఒకటే. ఓకే. సో, టేక్ కేర్. హావ్ ఎ నైస్ డే. బాయ్.